వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. జీడిపి బేస్ ఇయర్ గురించి ఒకసారి మనం చూస్తే అంటే ప్రతి సంవత్సరము భారతదేశంలో జీడిపిని లెక్కించేటప్పుడు స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయము, ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము. స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని బేస్ ఇయర్ ధరల ప్రకారం లెక్కించడం జరుగుతుంది, అనగా ఆధార సంవత్సరం ధరల ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 2011-12 బేస్ ఇయర్ స్థానంలో 2022-23 బేస్ ఇయర్ని తీసుకురావడం కోసము ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యానెల్ కమిటీలో ఆర్బీఐకి చెందిన ప్రతినిధులు, అదేవిధంగా సెంట్రల్ స్టేట్స్కి అనగా కేంద్రము రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక రంగ నిపుణులు, వారితో పాటు విద్యారంగ నిపుణులతో కూడిన ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ కమిటీకి అధ్యక్షత ఎవరు వహిస్తున్నారు అంటే బిశ్వనాథ్ గోల్డర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అంటే ఓల్డ్ బేస్ ఇయర్ స్థానంలో న్యూ బేస్ ఇయర్ 2022-23ని తీసుకురావడం కోసము బిశ్వనాథ్ గోల్డర్ అధ్యక్షతన ఒక ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.